నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హాందన్ ముఖ్య అతిథిగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి వరి గింజను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉందని చెప్పారు. గ్రేడ్ ఏ ధాన్యానికి 2389 రూపాయలు, ఇక కామన్ రకం ధాన్యానికి 2369 రూపాయలు మద్దతు ధర ప్రకటించిందని వెల్లడించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నర్సయ్య, జిల్లా నాయకులు ఎర్రన్న, మండల అధ్యక్షులు రవి, సర్పంచ్ సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి సిరికొండ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి ఆలోచనతో ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం లోపల మన సిరికొండ మండలంలోని నా సొంత గ్రామంలో ఈ మండలానికి సంబంధించి 28 సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సిరికొండలో ఐకేపీ ద్వారా ఒక కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. ఇందులో గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, పరిసర గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరికీ నా తరఫు నుండి, మా సిరికొండ రైతుల తరఫు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ కొనుగోలులో ఏది కూడా మీకు తక్కువ జరగకుండా ప్రభుత్వ పరంగా మీకు సంచులు కానీ, మీకు హమాలీస్ మీరు కొద్దిగా సహకరించుకొని హమాలీస్ను తీసుకొచ్చి త్వరగా ఈ కాంటలు పెట్టిస్తే అక్కడ ఏ రైస్ మిల్కి వెళ్ళినా మీకు ఇబ్బంది లేకుండా తీసుకునే ప్రయత్నం మేము చేస్తాం. అందుకొరకు కోరేది ఏంటంటే కొద్దిగా మీరు మైచర్ వస్తుంది 100%, కానీ మీరు కొద్దిగా దాన్ని ఆరబెట్టే ప్రయత్నం కూడా చేయండి. దాని ద్వారా ఏదైతే తుప్పు ఏదైతే ఉంటుందో అది లేకుండా ఉంటే మీకే ప్రయోజనం. నిన్న రామడుగు నుండి ఒక లారీ వెళ్తే గోపాల్ దాంట్లో మొన్న వాళ్ళు సంచులు నింపి పంపినట్ట ఇక్కడ నుంచి అక్కడికి పోతే 13 కిలోలు తరిగి వస్తుంది ఒక్కొక్క దానికి. రాత్రి 11 గంటలకు గోపాల్ ఫోన్ చేస్తే యజమానితో మాట్లాడిన రైస్ మిల్ యజమానితో, అలాంటిది కాకుండా మీరందరూ సక్రమంగా దీన్ని ఉపయోగించుకొని రైతాంగంతో కోరుకునేది ఒకటే, మీరు మంచిగా దీన్ని ఈ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పుడే మా సిరికొండ రైతులు కొంతమంది, అదేవిధంగా రావుట్ల ఎర్రన్న గారు, సర్పంచ్, పెద్ద మనుషులు, బేగం సాయన్న వాళ్ళంతా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇంకో కేంద్రం కూడా కావాలనేటువంటి ఉద్దేశం ఇప్పుడు కలెక్టర్ మేడం వస్తుంది, ఆమె దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా అది కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ శుభాకాంక్షలు.